పుట్టంగారి మాధవరెడ్డి రేవంత్ రెడ్డి బీసీల ద్రోహి రాష్ట్రంలో బీసీలకు ఒక బ్లాక్ డే ఈరోజు. ఎన్నో ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు ఎదురు చూస్తున్నటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 9పై హైకోర్టు కొద్దిసేపటి క్రితం స్టే విధించినట్టుగా సమాచారం అందింది. హైకోర్టు స్టే విధించడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలకు తీరని అన్యాయం చేసినట్టే. ఈ తీరని అన్యాయం బీసీ వర్గాలకు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ముద్దాయి అయితే, ఏదైతే పిటిషనర్ ఉన్నాడో బుట్టంగారి మాధవరెడ్డి రెండవ ముద్దాయిగా నిలబోతా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మేము మొదటి నుంచి కూడా గమనిస్తూ ఉన్నాం. ప్రభుత్వ విధానాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 రిలీజ్ చేసినప్పుడే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు నమ్మించి నయవంచన చేసినటువంటి కుట్రకి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిందని మేము ఆ రోజే చెప్పాం. మేము చెప్పినట్టుగానే నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలు ఎంత దారుణం అంటే బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 42% మంది బీసీలు స్థానిక సంస్థల్లో ప్రతినిధులుగా ఎన్నిక కాబోతున్నారన్నట్టుగా నిన్న మంత్రుల యొక్క ప్రకటన కావచ్చు, ఎమ్మెల్యేల యొక్క ప్రకటన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ప్రకటన చూసాం. ఇదంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు జీవో నెంబర్ 9 రిలీజ్ చేసింది, మరోవైపు బుట్టంగారి మాధవరెడ్డి ద్వారా కోర్టులో కేసు వేయించింది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తూ ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆరోపిస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కలిసి బీసీలను నమ్మించి నయవంచన చేసినటువంటి కుట్రలను తెలంగాణ సమాజం ముందు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎత్తి చూపెట్టబోతా ఉన్నది. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విధించినటువంటి స్టేకు నిరసనగా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్ను విజయవంతం చేయాల్సిందిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వస్త్ర వర్తక వ్యాపార వాణిజ్య వర్గాలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థలకు, ప్రభుత్వ విద్యా సంస్థలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా శ్రేణులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రేపటి బంద్ను విజయవంతం చేసేందుకోసం అందరూ కూడా కంకణబద్దులై పనిచేయాల్సిందిగా మా కార్యకర్తలకు, మా నాయకులకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ బంద్ను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు, బీసీ నాయకులు అన్నీ కూడా కలిసి రావాలని ఉద్యోగ సంఘాలన్నిటి కూడా రిక్వెస్ట్ చేస్తూ రేపటి బంద్ను విజయవంతం చేయాల్సిందిగా వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు చట్టసభల్లో కావచ్చు, లేదా స్థానిక సంస్థల్లో కావచ్చు, విద్యా ఉద్యోగాల్లో కావచ్చు 42% రిజర్వేషన్ సాధించేంత వరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి బంద్ను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 2 గంటల క్రితం మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో నెంబర్ 9 విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క జీవో నెంబర్ 9 ఇప్పుడు ఇంత ముందే హైకోర్టు కొట్టివేయడం జరిగింది ధర్మిల. ఈరోజు మేము 42% వచ్చిందని చెప్పి అందరూ కూడా ఈరోజు గ్రామాలలో రిజర్వేషన్ ప్రకారంగా ఒక ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారంగా ఈరోజు వాళ్ళు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణం లోపల ఎప్పటి నుంచో మా తీర్మానం మల్లన్న, మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఈ జీవో నిలవది, ఈ జీవో ఉండదు, ఈ జీవో తాత్కాలికమని ఏదైతే వారు చెప్తున్నారో అదే మాట ఈరోజు నిజమైంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు తప్పకుండా జీవో నిలబడే విధంగా ఏదైతే అవుతుందో దానికి కావాల్సినటువంటి ట్రిపుల్ టెస్ట్ కావచ్చు, రాష్ట్రపతి ఆమోదం కావచ్చు, అవన్నీ కూడా చేయకుండా ఏదో నామమాత్రంగానే చేసి తూతూ మంత్రంగానే చేసి ఈ యొక్క బీసీ ప్రజలను మోసం చేసిందిగా మేము భావిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ యొక్క రేపు మా రాష్ట్ర అధ్యక్షుడు ఆయన పిలుపు మేరకు, ఆ నిర్ణయం మేరకు మా కార్యక్రమాలు ఉంటాయని తెలియజేస్తున్నాం.